సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం కాడ రైతు భరోసా సంబురాలు చేసింది సర్కారు. 9 రోజులల్లనే 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో పడ్డాయి. మళ్ళా 70 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించినందుకే గీ సంబురాలు. ఇప్పుడు 9 రోజులే గాని అప్పట్లా 90 రోజులు గిన పట్టేది. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, పంటల బీమా, రైతు బీమా, ఒడ్లు కొనుడు ఇట్లా అన్నిటికీ కలిపి ఎంత ఖర్చు పెట్టింది చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం. ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజైతాడు. ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడైతాడు. అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు. రైతులకు ఇంత మంచిగా ఆసరైతున్నందుకు ఇంకో పరిస్థిత గెలుస్తారట అల్కగా. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్లు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మాత్రం కాళేశ్వరం కడితే అంత ఆగమైందని గిట్లా అరుచుకున్నాడు. నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినయ్యాలి. నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? 10 ఏండ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా తెలంగాణను తెర్లు చేసిండ్రు, అప్పుల కుప్ప చేసిండ్రని గరమైండు సారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు. ఇవాళ మోయినాబాద్ లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, జన్వాడలో కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినాయి. చంద్రబాబు తోటి చేతులు కలిపి బనకచెర్ల ప్రాజెక్టుకు ఆసరైతుండనేటోళ్లకు గిట్ల చెప్పిండు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి, ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పట్లా కేసీఆర్ సారే ఆంధ్ర గవర్నమెంట్ తోటి అత్కం పత్కం ఉండి మన నీళ్లు మలుపుకపోతానికి ఆసరైండని చరిత్రంతా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం, నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? బీఆర్ఎస్ పని అయిపోయింది, ఏ ఎలక్షన్ల సుతా గెలవదని గిట్ల ఎడ్డిచ్చిండు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈ రోజు గోదావరి జలాల సెంటిమెంట్ తోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ